ప్రేక్షకులందరికీ నమస్తే. వారానికి 3 సార్లు జంక్ ఫుడ్ 19 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్నోళ్ళు మొత్తం గిదే పని అంట. అంత విద్యార్థులే అన్నట్టు. దాదాపు గల్లా 46% మంది గిదే తీరంట. చూడు జంక్ ఫుడ్ అంటే ఎంత మజా ఉంటుందో. తీరొక్క తీరు మసాలాలా, కారం పొడి గిత్త మసాలా ఎక్కువ, కానీ కారం మాత్రం ఘాటుఘాటే ఉంటుంది. 12 రకాల దినుసులు వేస్తారు కదా నా సామిరంగా ఆసన గుమగుమలాడుతుంది. కడుపు నిండా తింటాం, కానీ పొద్దుగల మాత్రం నా సామిరంగా ఇంకా తీరొక్క తీరు పరిచయం ఉంటుంది కడుపులో మొత్తం. జంక్ ఫుడ్ తినేవారిలో అమ్మాయిలే ఎక్కువ. అగో అమ్మాయిలే ఎక్కువనంట. మరి ఈ జంక్ ఫుడ్కి అలవాటు అయినాక రేపన్నాడు పెళ్ళిళ్ళు అయినాక మళ్ళీ వంటలు ఉండొస్తుంది అమ్మలారా మీకు. ఈ గిట్ట అంటే కూడా తప్పే కావచ్చు అది, కానీ మరి నిజానికి గదే ఉంటుంది ముచ్చట. అంతా బయటనే తింటి పాడైతుంది. ఇంట్లో ఉండాలి, ఇంట్లో కూర్చొని మంచిగా సక్కదాల వంట నేర్చుకొని కమ్మ కట్మింటే తింటే అది సక్కదానం ఉంటుంది. కానీ ఏముంది 60 రూపాయలు 70 రూపాయలు అని చేతిలో పెడితే అంటే ప్లేట్ల పైసలు పెట్టిన క్షణాన్ని తీసుకొచ్చి చేతిలో పెడితేనే ఉండే. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తింటున్నారు. బయట ఫుడ్ తినొద్దని ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికా చదువుకొచ్చుకున్నాడు కానీ మన భారతదేశంలో ఉన్న మోతవారి డాక్టర్ చెప్పినా కానీ మీరు చెప్తూనే ఉండురి. మీరు చెప్తూనే ఉంటారు, మేము వింటూనే ఉంటాం. ఈ షోలకి వెళ్ళి వింటాం, ఈ షోలకి వెళ్ళి పోనిస్తామంటారు. ఈ షోలకి వెళ్ళి కాదు, ఒక్కొక్క ఆయన ఈ షోలకి వెళ్ళి కూడా రానియారు కొంతమంది. ఆరోగ్యం ఖరాబ్ అయిన బాధ లేదు, ఏదైనా బాధ లేదు, కానీ ఆ క్షణాల మాత్రం కడుపు నిండా తిన్నామా లేదా గదే ముఖ్యం. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ పై వారానికి 300కు పైగా ఖర్చు చేస్తున్నారట. వారానికి 300 అంట. అంటే ఒకరోజు తింటే దగ్గర ఎంత ప్లేట్ తిన్నా కానీ 70-80 రూపాయలు అయితే అవుతుంది. అంటే వారానికి 3-4 సార్లు ఫాస్ట్ ఫుడ్ కాడికి పోతూనే ఉన్నట్లు లెక్క. ఇంకా కొంతమంది అయితే మొత్తం దాన్ని గుర్తే పడతారు. ఏది రూమ్ దగ్గరకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే ఇవి వండుకోవాలంటే కూరగాయలు ఏది ఉల్లిగడ్డ కోయాలి, టమాటా కోయాలి, అవి కోయాలి, ఇవి కోయాలి, ఓడి పెట్టుకున్నారట. 100 రూపాయలు ఆడ పెడితే బయట చక్కదన్న గుమగుమలు ఆడే ఆసన వస్తూనే ఉంటుందని వారానికి 300కు పైన ఖర్చు చేస్తున్నారంట. హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి. హైదరాబాద్ అని కాదు, ఓసార్లు ఊర్లలో కూడా వచ్చి పడాయి చాలా. ప్రతి ఊరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేని ఊరే లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా, పానీపూరీలు అయినా, లేకపోతే పిజ్జా బర్గర్లు అయినా, సమోసాలు అయినా అసలుంటివి చాలా ఉన్నాయి కదా. ప్రతి ఊర్లలో మారుమూల పల్లెలలో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చాలా అయినాయి. ఆరోగ్యం ఏడి కాడికి సత్వనాశనం అవుతుందిరా నాయన అని చెప్పినా కానీ లేదు ఇంట్లో ఏం కూర అయినా నువ్వు ఇవ్వాలా, టమాటా కూర, ఉల్లిగడ్డ కూర, ఏమెక్కరగా కూర ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయి తీసుకురా. పాటు చిన్న పొరగాడు ఆడు పాలు మరుస్తాడు, ఆడు ఎడ చూస్తాడో పాడైపోయి తెలియదు కానీ నాకు నూడిల్స్ కావాలి, నాకు పిజ్జా కావాలి, నాకు బర్గర్ కావాలి, గట్ట అయితేనే తింటా, లేకపోతే తిననంటాడు. ఇక పొరగాడు తినడు. అంటే ఆకలి ఆనకాటు కోసం అనుకోడు, అయ్యమ్మ కోసమే అనుకోని నేను తినను, తెస్తే తింటా లేకపోతే లేదంటారు. మరి చిన్నపిల్లల కాయనే గసోటి బుద్ధి ఉన్నప్పుడు మరి పెద్ద వాళ్ళు అన్నప్పుడు ఉండకుండా వస్తున్నాయి. ఇక ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు. విన్నారా, కడుపు నిన్నేది ఒకటే లెక్క అంట. మా అమ్మగారి ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయట. యువతి యువకులారా, హైదరాబాద్లో ఎక్కువ మంది అంట. హైదరాబాద్లో పొయ్యి పెడితే తక్కువ అయ్యారంట. మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మొత్తం 19 నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్నోలేనంట ఈ పని చేసేది. మంచిగా యుక్త వయసు వండుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది చెప్పురే. కానీ వండాలంటే ఓపికలు ఉండయి, ఒళ్ళు బద్ధకం. ఎంతసేపటికి బయటికి పోయినామా, ఆర్డర్ పెట్టినామా. ఈ మధ్య కాలంలో ఆర్డర్ ఇంటికే వస్తున్నాయి. ఇంకా అప్పుడప్పుడు ఏం చేసేదంటే పోయి హోటల్కి పోయి ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి పోయి ఆడ లైన్ కట్టి నిలబడి తినొచ్చేది. కానీ ఇప్పుడు ఏం లేదు, ఫోన్లో ఇటు నెంబర్ కొట్టగానే వస్తూనే ఉంటుంది. ఏం కావాలి, చికెన్ ఫ్రైడ్ రైసా, మటన్ ఫ్రైడ్ రైసా, నూడిల్సా, ఎగ్ ఫ్రైడ్ రైసా, లేకపోతే ఇంకో రైసా, ఆ రైసా, ఈ రైసా, లాలీపాప్, ఎన్నో రకాల వంటలు పాడే నాకు అన్నీ తెలివి. కానీ ఏం కావాలంటే అది కరెక్ట్ 10 నిమిషాలల్లా నీ డోర్ ముందరనే ఉంటుంది. ఆడ చేస్తాడో లేదో మళ్ళీ తీసుకొచ్చేది కూడా ప్లాస్టిక్ కవర్లు వేస్తాడు. వచ్చేసరికల్లా మంచి మన కుమరా మసిలి లాంటి మసులుతుంది. అది ఇటుక బయట కింద మంట పెడితే ఇట్ట మసులుతుంది. గట్ట మసిలి కవర్ అంతా దగ్గరకు అవుతుంది. ఓపెన్ చేసడమే ఆలస్యం. ఆ గుమగుమల ఆసనలో ఈ కాలిన కవర్ ఆసన ఎక్కడ పోద్దో పాడైపోను. ఈ కవర్ ఆసన రాదు ఏం రాదు, కానీ ఆ గుమగుమ ఆసన రాగానే ఇంత ఉల్లిగడ్డ పైన వేసుకొని తింటిమా అంటే దాని దంటకు ఇంత థమ్స్అప్ లేదా కూల్ డ్రింక్, ఏదో ఒక రకంగా కూల్ డ్రింకు. ఇంకా కొంతమంది అయితే బీరులు లేకపోతే కోటర్లు పక్కకు పెట్టుకొని మంచిగా తిని కడుపు నిండా తిని బేవని ఒకసారి బేవరించారు. అంటే పొద్దుగల బాత్రూమ్కి పోయినాక నా సామి రంగ తీరొక్క తీరు బాధలు ఉంటాయి. ఇంకా పొద్దుగల బాధలు చెప్పుకోరు కానీ పొద్దుకంగా మాత్రం కడుపు నిండా తింటారంట. మమ్మ కానీ ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయట. ఏడి కాడికి సత్వనాశనం అవుతున్నాయి. ఎందుకంటే గీ తినే తిండి ఆల్రెడీ ఇప్పటికే గాలి నీరు తినే తిండి మొత్తం ఖరాబ్ అయింది. దానికి తోడుగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేకు జంక్ ఫుడ్ అంటే గదే కావచ్చు. ఓది
నేను చెప్పే ముచ్చట కాదు బోల్లా, ఇది పేపర్కి వచ్చిన ముచ్చట. నేనైతే అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు, అబద్ధం చెప్తే నాకేం జీతం ఇయ్యారు. కానీ మంచిగా సాసులు 12 రకాల సాసులు పోసుకొని ఈ సాసు ఆ సాసు అని కడుపు నిండా తింటున్నట్ట. ఈ తినే దాంట్లో ఎక్కువ మహిళలే అంటే యువతులే ఎక్కువరంట. మా అమ్మగారు జర వంట వండుకొని వంట నేర్చుకొని తినే ఉపాయం చేయరి, లేకపోతే రా అంటే రేపటి నాడు పెళ్లి చేసుకొని అతగా ఇంటికి పోతే ఏమంట ఉండొచ్చమ్మా నీకంటే. నాకేమేరక వంట పాడైపోయి మా దోశలేమ్మడి పోయేది, ఆర్డర్ పెడితే అదే వచ్చేది. గాయనే తిన్నగా నాకు వండరాదంటే రేపటి నాడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మా అమ్మ కానీ ఆడళ్ళు అయినా మొగోళ్ళు అయినా కానీ ఈ జంక్ ఫుడ్ తెరిగిపోయే ఉపాయం చేయకూరి. కారమో గంజో ఇంట్లో వండుకొని తినే తిండి తింటే 4 రోజులు బతికే అవకాశాలు ఉన్నారు. లేకపోతే రా అంటే 30-35 ఏళ్ళకే 12 రకాల రోగాలు వస్తాయి. ఇక గోళీలు తిని 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 పాడెక్కే రోజులు కూడా దగ్గరకు వస్తాయి. మా అమ్మగారికి ఆ తిండిలు బంద్ చేసే ఉపాయం చేయరు.